డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమిళ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రభావశీల సామాజిక సంస్కర్త, అలాగే తార్కికవాది, సమానత్వ పోరాట యోధుడు, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, దాన్ని స్వాభిమాన ఉద్యమం అంటాం, అయినటువంటి స్థాపకుడు, దానికి స్వాభిమాన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ స్థాపకుడు, అలాగే ద్రావిడ ఉద్యమానికి ప్రధాన మార్గదర్శి అయినటువంటి పెరియార్ ఈవి రామస్వామి గారి గురించి చెప్పుకుంటున్నాం. పెరియార్ ఈవి రామస్వామి అనగానే దక్షిణ భారతదేశంలో అందరికీ తెలుసు. దాదాపు ఆయన యొక్క ఇంపాక్ట్ ఎంత తమిళనాడులో చాలా ఉంది. ఆయన గురించి ఆయన ప్రభావం చెప్పలేంత తమిళనాడులో ఆయన ఉద్యమంతో అక్కడ ఉంది. ఆయన పెరియార్ అంటే, పెరియార్ అనేది ఆయనకి ఇచ్చే ఒక రకమైన పదవి లాంటిది. పెరియార్ అంటే మహానుభావుడు. వాళ్ళందరూ కూడా, తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పెరియార్గా ఒక మహానుభావుడు. మహాత్మా గాంధీ అని మనం ఎలా అన్నామో అలాగే పెరియార్ అనేది ఒక మహానుభావుడిగా ఆయన భావించి పెరియార్ అనే ఒక టైటిల్ ఆయన పేరుకు ముందు పెట్టారు. పెరియార్ ఈవి రామస్వామి. ఈయన 1879లో పుట్టారు. చాలా గొప్ప సంస్కర్త. ఆయన ఒక తమిళనాడులో ఆయన చెప్పలేని సంచలనాన్ని సృష్టించారు. ఆయన 1879లో పుట్టారు. 1973లో ఆయన మరణించారు. ఆయన ఈ 1879 సెప్టెంబర్ 17న ఈరోడ్లో, తమిళనాడు ఈరోడ్ ఉంది, ఈరోడ్లో పుట్టారు. ఆయన పుట్టుక మాత్రం ఒక సంపన్న వ్యాపార కుటుంబంలోనే జరిగింది. సంపన్న వ్యాపార కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మతపరమైంది. వాళ్ళ కుటుంబాలంతా కూడా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటుండేవారు. దాదాపు మనం చూసే సంస్కృతులందరూ ఎవరైతే పెద్ద పెద్ద సంస్కృతులు చేశారో వాళ్ళందరూ దాదాపు వాళ్ళ కుటుంబ సాంప్రదాయ కుటుంబాలే. కానీ వాళ్ళలో ఉన్న మానవత్వం, మార్పు, సమాజంలో వ్యక్తుల గురించి ఆలోచన ఉండబట్టి అంత సంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికీ ఎవరు చూసిన పెద్ద పెద్ద సంప్రదాయవాదులు అందరూ కూడా సంఘ సంస్థలు తీసుకుంటే వాళ్ళు మంచి కుటుంబం పుట్టి కూడా వాళ్ళు ఉన్న మానవత్వం ద్వారా వాళ్ళు. అలాగే సంపన్న కుటుంబం పుట్టారు. మతపరమైన కార్యక్రమమైన కుటుంబంలో పుట్టారు. ఆయన కాశీ కూడా వెళ్ళారు. ఆయన మతపరంగా కాశీ యాత్ర చేశారు. మతపరంగా ఆయన చూసుకో, కాశీ యాత్ర చూస్తే ఆ కాశీలో కుల వివక్ష చూశాడు. ఉన్నత కులస్తులకు చెప్పలేంత గౌరవం ఇవ్వడం, తక్కువ కుల వాళ్ళకి గౌరవం లేకపోవడం. అరే, దేవుడి సన్నిధిలో కూడా ఈ కుల వివక్షత ఏంటి అసలు? అంటే మనిషిలో మానవత్వం ఉంటే ఆలోచన. ఏమిటి వివక్షత? కుల వివక్షత. వాడు గొప్ప కులస్తుడు, వాడు తక్కువ కులస్తుడా? పుట్టుకతోనే వీళ్ళు ఇలా డివైడ్ చేస్తారా? ఏ రకంగా చేస్తారు వీళ్ళు? ఎందుకు చేస్తారు? ఆయనకి అక్కడ మొదలయ్యింది ఆయన మనసులో ఒక భావ విప్లవం. కాశీ వెళ్ళాడు, కాశీలో చూశాడు. ఆ కుల వివక్షను చూసి, ప్రత్యక్షంగా చూసి ఆయన్ని ఆలోచన మార్చేసింది. చివరికి ఎక్కడ ఉంది మూలం? ఈ కులాన్ని ఎక్కడ చేయంటే మతం నుంచి వచ్చింది. దీన్ని ఏది సపోర్ట్ చేస్తుంది? మతం సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఏ సపోర్ట్ చేస్తుంది? దేవుడు, దైవభావం సపోర్ట్ చేస్తుంది. ఈ వివక్షతలనే మూలం దైవభావం, ఈ వివక్షతల మూలం మత వ్యవస్థ అనేది ఆయన ఆలోచించి అక్కడ దాని మీద ఇక మత వ్యవస్థపై ఆయనకి అంతా విమర్శనాత్మకంగా మాట్లాడడం మొట్టమొదటి ఆయన కాంగ్రెస్ చేరాడు. ఆయన 1919లో కాంగ్రెస్ చేరాడు. అక్కడ కూడా ఆయనకి ఈ కుల వివక్షత మీద అక్కడ ఏ రకమైనటువంటి పెద్ద లేదు.
అంటే కాంగ్రెస్ మొట్టమొదటి దేశానికి స్వాతంత్ర్యం కావాలనే తప్ప ఈ సామాజిక అసమానతల మీద లేదు. కాంగ్రెస్ అనేది స్వాతంత్ర్యం సంపాదించడం కోసం పోరాటాలుగానే సాగింది. కానీ ఈయన దేశ స్వాతంత్ర్యం కంటే ముఖ్యంగా ఈ కుల వివక్షత చాలా ఘోరంగా ఉంది. మనుషుల మీద అసమానతలు చాలా ఘోరంగా ఉంది. మతపరమైన వివక్షత భయంకరంగా ఉంది అని అనిపించి కాంగ్రెస్ ఉండి కూడా లేక 1920లో జాయిన్ అయ్యాడు. 1925లో కాంగ్రెస్ బయటకు వచ్చారు. నా భావాలకు తగ్గట్లుగా అది లేదు. నాకు మాత్రం ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, ఈ దైవ వ్యవస్థ నన్ను చాలా ఆలోచింపజేస్తుంది అని ఆయన చేశాడు. అక్కడి నుంచి కాంగ్రెస్ వదిలేసి బయటకు వచ్చి ఆయన కొన్ని అలా ధ్యేయాలు లక్ష్యాలతో ఆయన పనిచేయడం మొదలెట్టాడు. ముందు కాశీలో చూశాడు, అక్కడ వర్ణ వివక్ష చూశాడు, కులాల మధ్య మనుషులు తేడాగా చూడాలి. తర్వాత కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో ఈ రకమైన సామాజిక కులానికి తగినంత ప్రాధాన్యత లేదు, కానీ ఇదే ముఖ్యం అనుకున్నాడు. దాన్ని బయటకు వచ్చి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. సంఘ సంస్కృతి కదా, ఒక ప్రణాళిక. ఏమిటి అని ప్రణాళిక? కుల వ్యవస్థ నిర్మూలన. తర్వాత రేషనలిజం ప్రచారం చేయాలి. రేషనలిజం అంటే తార్కిక ఆలోచనలతో దేని సరే లాజికల్ థింకింగ్ కావాలి. మనుషుల్లో లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టాలి. అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే కులాంతర వివాహాలు జరగాలి. ఒకే కులంలో కాదు, సమాజంలో ఈ రకమైన కులాల మధ్య ఈ అంతరాలు పోవాలంటే కులాలను కలిపేసేసి పెళ్ళిళ్ళు చేయకపోవాలి. అంచేత అంతర్వర్ణ వివాహాలు జరగాలి. అలాగే బ్రాహ్మణాధిపత్యం పనికిరాదు. ఈ సమాజంలో ఎక్కడ ఉన్నదో బ్రాహ్మణుడికి ఎక్కువ అది. అరే మనుషులంతా సమానం అయితే అన్ని కులాలు ఈ కులాలే తప్పన్నప్పుడు ఒక బ్రాహ్మణుడికి అతనికి ఎందుకంత గౌరవం ఇవ్వాలి. అలాగే బ్రాహ్మణుడికి ఆధిపత్యం చేయాలి. బ్రాహ్మణాధిపత్యం పనికిరాదు. నేను పెద్ద కులాన్ని నేను బ్రాహ్మణుడు అనుకుంటే తప్పు. అంతే. అంచేత బ్రాహ్మణుడి యొక్క ఆధిపత్యాన్ని ఆయన ఇదే. మరి సమాజంలో ఏం జరగాలన్నా, పెళ్లి జరగాలన్నా, ఇంకో శుభకార్యం జరగాలన్నా, ఇంకో జరగాలంతా బ్రాహ్మణుడు రావాలి, వేదం చదివాలి. వాడు ఉంటే తప్ప అక్కడ అవ్వదు, పని అవ్వదు. వీళ్ళు కూడా అలాగే పెద్ద స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు బ్రాహ్మణులు. అందరూ ఒకటేనప్పుడు బ్రాహ్మణుడికి ఎందుకు ఆ స్టేటస్ ఎందుకు ఉండాలి? అంచేత బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కావాలి మనకి. అది బ్రాహ్మణుని బాయ్కట్ చేయండి. వాళ్ళు దిగిరాట్లేదు. మేము బ్రాహ్మణుల అగ్ర కులస్తులం అని ఒక ఈగోతో ఉంటున్నారు వాళ్ళు. అంచేత బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం కావాలి. బ్రాహ్మణుడు వ్యతిరేకించి బ్రాహ్మణులు ఎవరు గౌరవించడం అవసరం లేదు, వాళ్ళని పిలవనవసరం లేదు, వాళ్ళ వేదం చదవనవసరం లేదు, వాళ్ళు చేసే ఏ మతతంత్రాలు ఏమీ అవసరం లేదు. బాయ్కాట్ బ్రాహ్మిన్స్ అట్లుగా చేశాడు. అలాగే మహిళల హక్కులకి పరిరక్షణ కావాలి. మహిళలు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏదైతే తక్కిన వాళ్ళందరూ బ్రాహ్మణులు కాకుండా కింద స్థాయి వాళ్ళందరూ కులాలందరికీ ఎలాంటి గౌరవం ఇచ్చాడో మహిళలు కూడా ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాలి. ఇదంతా ఆయన కాంగ్రెస్ బయట రాగానే ఆయన పెట్టినటువంటి దాంట్లో అప్పుడే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని ఆయన మొదలెట్టారు. బట్టి దాంట్లో దీంతోపాటు ఏం చేయాలి? అంచేత ద్రవిడ గజగం అనేటువంటి ఒక రాజకీయాల్లో కూడా ఈ రకమైన భావజనం రావాలి. రాజకీయాల్లో కూడా ఈ కులవస నిర్మూలనకు సంబంధించింది, తార్కిక ఆలోచనకు సంబంధించింది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ సంబంధించింది, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేది, మహిళా హక్కుల రక్షణకు సంబంధించింది, ఈ రకమైన రాజకీయ చైతన్యం కూర్చున్నట్టు రావడం కోసమని ద్రవిడ కజగం అనేది ఒక రాజకీయ పార్టీగా తీసుకున్నారు.
ద్రావిడ రాజకీయాలకు పునాది వేశారు ఆయన. తన ముఖ్యంగా ఆయన అనేది ఏంటంటే మతం పనికిరాదు, మతం పనికిరాదు. మతం సామాజిక అసమానతను నిలబెడుతుంది. మతాన్ని నమ్ముకుంటే హిందూ మతం ఉంది కానీ ఇంకోటి సమాజంలో అసమానం. ఎందుకంటే దేవుడు వాళ్ళు పుట్టించాడు అంటారు, కర్మ అంటారు, దురదృష్టం అంటారు, నుదిట అంటారు. ఈ సమాజంలో అసమానతకి మూలం మతం. అంటే మతాన్ని కొట్టే ఏ మతం వద్దు అంటే మతం సరే. శాస్త్రాలు కుల వివక్షను సమర్థిస్తాయి. నువ్వు ఏదైనా వేదాలు కానీ ఇంకోటి కానీ పరీక్షలు కానీ ఏది తీసినా సరే కుల వివక్షను సమర్థిస్తాయి. మూఢనమ్మకాలకి ఈ దోషం చేస్తాయి. అందుకని అవి పనికి రాదు అని చెప్పాడు ఆయన. ఎప్పుడూ మాట అనేవాడు దేవుడికి. ఎందుకంటే దేవుడి వీటి మూలన్నారు కదా ఆయన. దేవుడు లేడు, దేవుడు సృష్టించిన వాడు మూర్ఖుడు. దేవుడు లేడు, దేవుణ్ణి సృష్టించిన వాడు మూర్ఖుడు. దేవుణ్ణి ప్రచారం చేసేవాడు దుర్మార్గుడు, దేవుని ఆరాధించేవాడు అనాగరికుడు. దాన్నే ఆయన ఏమన్నామంటే దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్. హీ హూ క్రియేటెడ్ గాడ్ ఈజ్ ఏ ఫూల్. హీ హూ క్రియేటెడ్ గాడ్ ఈజ్ ఏ ఫూల్. హీ హూ ప్రాపగేటెడ్ గాడ్ ఈజ్ ఏ స్కౌండ్రల్. ఎలాంటి పదాలు చూడు. హీ హూ ప్రాపగేటెడ్ గాడ్ ఈజ్ ఏ స్కౌండ్రల్. హీ హూ వర్షిప్ గాడ్ ఈజ్ ఏ బార్బేరియన్. వాడు బార్బేరియన్ అంటే ఆటవిక అనాది కాలం మనిషి. బార్బేరియన్ అడవిలో ఉండేటువంటి ఏ రకం నాగరికత లేని మనిషి అని ఆయన తెగ మాట్లాడేవాడు ఆ విషయాన్ని. ఆరంగా ఆయన ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్, వ్యక్తి గౌరవం, ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి. ఆ గౌరవం అనేది పుట్టుకతో కానీ కులం బట్టి కానీ మతం బట్టి కానీ ఉండకూడదు. దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. వ్యక్తులందరికీ గౌరవం కావాలి. ఆ గౌరవం అనేది మీరు కులం రీచ్ అవ్వద్దు. వాడు బ్రాహ్మణుడు కనుక ఇవ్వద్దు, ఇంకో కులం వాడు కనుక ఇవ్వద్దు. లేదా వాడు ఫలానా కులస్తుడు కనుక ఆ కులం మతస్థుడు కనుక మతం బట్టి ఇవ్వద్దు. ఆరంగా లేదు పుట్టుకతో కానీ కులం బట్టి కానీ మతం బట్టి కానీ ఇవ్వవద్దు. అందరూ సమానమే. మనిషిగా పుట్టిన ప్రతివాడికి గౌరవం సహజ హక్కు. ప్రతివాడికి గౌరవం కాల్సిందే, వాడు సహజ హక్కు. అలాగే కుల నిర్మూలన జరగాలి. కుల వ్యవస్థ భారత సమాజానికి అతిపెద్ద శాపమైన భావించాడు. ఈ కుల వ్యవస్థ అనేది భారత సమాజానికి పెద్ద శాపం, అంటే అభివృద్ధి లేకుండా చేసింది. మతం కుల వ్యవస్థకు రక్షణ కవచం. మతం అనేది కుల వ్యవస్థను కాపాడుతుంది. మతాధికారాన్ని ప్రశ్నించకపోతే కుల వ్యవస్థ తొలగదు. అంటే కుల వ్యవస్థ పోవాలంటే మతాన్ని కొట్టియాలి అని చెప్పినవాడు. అలాగే ఈ పెరియార్ అందరికంటే ముందుగా ఆయన మహిళా హక్కుల కోసం పోరాడాడు. మహిళాభ్యుదయం కోసం మొట్టమొదటి చెప్పింది ఆయనే. ఆమెను ఏం చెప్పారంటే మహిళల కోసం చేసిందంటే మహిళా విద్య కావాలి, విధవ అంటే భర్త చనిపోయేవాళ్ళు వాళ్ళు తిరిగి పెళ్లి చేసుకోవాలి, మహిళలకు ఆస్తి హక్కులు కావాలి, బాల్య వివాహాలు పనికిరావు, కుటుంబ నియంత్రణ అవసరం అని అప్పుడు చెప్పారు. ఆయన మహిళల కోసం చెప్పిన ఏంటి, ప్రతి మహిళ చదువుకోవాలి. అలాగే విధవ వివాహాలు కావాలి, చేసుకోవాలి. భర్త చనిపోయిన మీద విధవగా కూర్చోవలసిన పని లేదు, తిరిగి పెళ్లి చేసుకోవచ్చు. ఆస్తి హక్కు, పూర్వకాలం ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఉండే కదా, ఆస్తి హక్కు కావాలి. బాల్య వివాహాలు పనికిరావు, కుటుంబ నియంత్రణ పాటించాలి. ఊరికి పిల్లలు రోజు 10 మంది 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు, పనికిరాదు. ఈ పితృస్వామ్య వ్యవస్థ పేట్రియార్కి అని పనికిరాదు, అంటే పురుషాధిక్య సమాజం పనికిరాదు. ఆయన ప్రజలందరికీ ఆయన చెప్పారంటే ప్రశ్నించండి, మూఢనమ్మకాలు విడిచిపెట్టండి, శాస్త్రపదం పెంపొందించండి. ఆయన ఎక్కడ మీటింగ్లో కానీ ఎక్కడ చూసినా అదే చెప్పేవాడు.
ఎందుకనే ప్రశ్నతో ప్రారంభించని చెప్పాడు. ఏదైనా సరే ఎందుకు ఇలాగా, ఏమిటి, ఎలా అని చేశాడు. సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ స్వాతంత్రం అసంపూర్ణం. సమాజంలో సమానత్వం లేకపోతే ఎంత స్వాతంత్ర్యం వచ్చినా అది అసంపూర్ణం. అంచేత మన స్వాతంత్ర్యం వచ్చింది. మన స్వాతంత్ర్యం ఎప్పుడు సంపూర్ణం అవుతుంది? సామాజిక సమానత్వం, అందరికీ సమాన గౌరవం, సమాన విలువ, అందరికీ సమాన గౌరవం సమాన విలువ వచ్చినప్పుడే మనకు వచ్చిన స్వాతంత్ర్యం సంపూర్ణం అవుతుంది, లేకపోతే అసంపూర్ణం. అదే అని చెప్పింది. సమాజ మార్పు రాజకీయ స్వాతంత్ర్యం కంటే ముఖ్యమైనది. రాజకీయ మార్పు వస్తుంటుంది, రాజకీయాలు ఉంటాయి, జరుగుతుంటాయి, రాజకీయ పాలన ఉంటాయి. కానీ సమాజంలో మార్పు చాలా ముఖ్యం. ప్రతి సంఘ సంస్కర్త అది చెప్పారు. సమాజంలో ముందు మార్పు రావాలి, మన ఆలోచన ధర్మరాలు, మనుషుల మధ్య మార్పు రావాలి. అంటే అని చెప్పి సమాజం మార్పు రాజకీయ స్వాతంత్ర్యం కంటే ముఖ్యమైనది. తమిళనాడులో సామాజిక న్యాయ రాజకీయాలు పునాది వేశారు ఆయన. కులవేదిక ఉద్యమాలు ప్రేరణ అయ్యారు. రిజర్వేషన్ విధానాలు ప్రభావం చూపించారు. ద్రవిడ రాజకీయాలు మార్గదర్శి అయ్యారు. ఆయన దేవుణ్ణి తోసిపారేయాలి, దేవుడు అనేది ఒట్టి కల్పన, అబద్ధం అని చెప్పి దేవుడు భయం పోయినప్పుడు స్వేచ్ఛగా ఆలోచన మొదలవుతుంది. ఏమో దేవుడిని క్షమించలేము అని భయపడుతుంటావు, భయపడుతుంటే స్వేచ్ఛగా ఆలోచించలేవు. అంచేత దేవుడు భయాన్ని ముందు తీసిపారాయి. దేవుడు భయాన్ని తీసిపారాయి ముందు. ఈ మనసులో దేవుడు ఏదో చేస్తారని భయం వెళ్ళేసి దేవుడు భయం తీసిపారేసాడు. స్వేచ్ఛగా ఆలోచన మొదలెడతాం. ఈ రంగా ఆయన చేశాను. అంటే తార్కికంగా ఆలోచించండి, అంధవిశ్వాసాలు తిరస్కరించండి, మానవ గౌరవాన్ని కాపాడండి, సమానత్వ సమాజాన్ని నిర్మించండి అనేది ఆయన సందేశం. ఈ రంగా ఆయన తమిళనాడులో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ద్వారా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా పెరియార్ ఈవి రామస్వామి చాలా అద్భుతమైన సేవలు అందించారు. ఆయన ఈరోజుకి తమిళనాడులో ఆ రకమైన ఆయన సంబంధించిన భావజాలం చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే ఇలాంటి వాళ్ళ వల్లే ఒక పక్క మతం ఎంత దాని ప్రభావం చూస్తున్నా ఇలాంటి సంఘ సంస్కృతుల యొక్క ఆలోచన ధోరణి వల్ల ఏమాత్రం ఏంటంటే మేధస్సును ఉపయోగించే మనుషులు ఉన్నవాళ్ళు ఆలోచన లేకపోతారు. అందుకే వీళ్ళు కావాలి. లేకపోతే మతం మత్తు మందు. కార్ల్ మార్క్స్ అంటే మతం మత్తు మందు అని. మనుషుని ఆలోచన నువ్వు అంచేత మనిషిని ఆలోచన చేయాలంటే ఈ నాస్తికపదం హేతువాద దృక్పథమే మనుషుని ఆలోచన చేస్తుంది. మతం కాదు, మతం మనుషులు గొర్రెలుగా ఉంచుతుంది. గొర్రె ఇంకో గొర్రె పేరు కదా అలా నడుచుకుంటూ వెళ్తుంటుంది. ముందు గొర్రెలు ఏదో పెద్ద గొయ్యిలో పడిపోతే తక్కిన గొర్రెలన్నీ కూడా వెళ్ళి పడతాయి. ఒక్క గొర్రెలు పడి చాలు ఆ గొర్రె పట్టపట్ట గోతులు పడిపోతాయి. ఏది బుర్ర ఉపయోగించదు. మతం మనుషులు గొర్రెలకు మారుస్తుంది. అంచేత పెరియార్ ఆ విషయంలో మీరు దేవుణ్ణి పక్కన పెట్టండి, స్వేచ్ఛగా ఆలోచించండి అన్నాడు. అది సరైన చైతన్యం. మన ఆశకి పెరియార్కి చాలా సంబంధం ఉంది. గోరా గారు పెరియార్ చాలా కార్యక్రమాలు పాల్గొని చేశారు. గోరా గారు పెరియార్ చాలా ఇట్లా పాల్గొన్నారు. అలాగే మరి వీరమణి గారు ద్రవిడ గజగం లేటు ఈ పెరియార్ మూమెంట్కి ఆయన చెప్పే ఒక ప్రత్యేకమైన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన నాస్తిక కేంద్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు వీరమణి గారు. ఇక దగ్గర ప్రపంచ నాస్తికులు కానీ ఇంకో ఏ కార్యక్రమం సరే వచ్చే వీరమణి గారు పెరియార్ యొక్క భావజాలాన్ని ఆయన ఇంకా చక్కగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సంఘ సంస్కృతులు ఎంతమందో రావాలి. వచ్చినప్పుడు మతం ఆటోమేటిక్గా పోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.